చర్చ కొనసాగించే ముందు ఒకసారి మనం దుబాయ్ నుంచి వెళ్ళి తన సాయశక్తులు విడిచి ఇక్కడికి వచ్చినాక పెట్టుబడి పెట్టిన తర్వాత మరలా అదే పొజిషన్ సంపాదించడానికి దుబాయ్ వెళ్ళిన ఆసిఫ్ గారితో మాట్లాడదాం. ఆసిఫ్ గారు, మీరు చెప్పండి మీ అనుభవాలను మాలో ఎలా పంచుకుంటారు మీరు? అండి ఛానల్కి చాలా బాగుంటుంది ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. చాలా మంది ఏంటంటే విదేశాల నుంచి వచ్చి సొంత స్థలానికి ఏదైనా చేయాలి, కొంచెం సంపాదించిన డబ్బు ఏదైతే ఉందో అది ఇండియాలో ఇన్వెస్ట్ చేసి చాలా మంది అన్ఎంప్లాయ్మెంట్స్ ఉన్నారు, ఎంప్లాయ్మెంట్కి మంచి చేయాలి, ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో వచ్చి ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళందరికీ ఏంటంటే ఈ చేదు అనుభవం ఎదురవుతుంది. ఇక్కడ ఏంటంటే వీళ్ళని ఎవరైతే పుట్లం సంస్థ ఉందో ఆ పుట్లం సంస్థని మేము నమ్మి యాక్చువల్గా ఏంటంటేనండి వీళ్ళు కొంచెం మీ వాయిస్ ని కొంచెం హైక్ చేస్తారా? కొంచెం తగ్గి వస్తుంది మీ వాయిస్, కొంచెం పెంచండి ప్లీజ్, ఇఫ్ యూ డోంట్ మైండ్. సో వీళ్ళు మా నైబర్స్ అండి. నా ప్రాపర్ వచ్చేసి జంగారెడ్డిగూడెం. అంటే ఈ అలమందు శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో అతను కూడాను మా ఇంటి పక్క వాళ్ళే అనమాట. సో సరే అని చెప్పి నేను వాళ్ళని అప్రోచ్ అయ్యి చేస్తే వాళ్ళు ఓకే చేద్దాము, మనం చిన్నప్పటి నుంచి కలుసున్నాము, డెవలప్ చేద్దాము అన్న ఉద్దేశంతో వాళ్ళు అప్రోచ్ అయ్యి ఏలూరులో నేను స్టార్ట్ చేశానండి. ఇది జంగారెడ్డిగూడెంలో ఆల్రెడీ వాళ్ళు రన్ చేస్తున్నారు కాబట్టి నేను ఏలూరు ఫ్రాంచైజీ తీసుకున్నాను. ఇప్పటికే నేను ఏలూరులో ఒక రెస్టారెంట్ రన్ చేస్తున్నానండి. సో అక్కడ రెస్టారెంట్ రన్ చేస్తూ ఈ ఫుడ్ డెలివరీ కూడా చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను సరే చేద్దామని చెప్పి ఇద్దరం కలిసి స్టార్ట్ చేద్దామండి. అయితే ప్రతి దాంట్లోనూ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి నచ్చిందే చేయడం, వాళ్ళు అనుకున్నదే చేయడం, మా ఐడియాలజీని వాళ్ళు తీసుకోకపోవడం, మేము ఇలా డెవలప్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ట్రై చేయడం చేస్తే నేను కానీ మా ఫ్రాంచైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆయనకి సజెషన్ ఇచ్చి సో ఇలా చేస్తే బాగుంటుందండి, కొంచెం యాప్ డెవలప్ అవుతుంది, డౌన్లోడర్స్ పెరుగుతారు అని చెప్తే వాళ్ళేమో లేదండి మాకు కొన్ని మోరల్స్ ఉన్నాయి, మేము కొన్ని రూల్స్ ఫాలో అవుతాం, మా కంపెనీ ఇలాగా చేస్తుంది, లేదు అని అంటే మేము లాస్ట్లోకి వెళ్ళిపోతున్నాము అని చెప్పి వాళ్ళు ప్రతి దానికి కూడాను నో 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 అని చెప్పుకుంటూ వచ్చేవారు. సో మాకేంటంటే బిజినెస్ ముందుకెళ్ళాలి అని మేము ఆలోచిస్తుంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి నచ్చినట్టే చేయాలి అన్నట్టు వాళ్ళు ఆలోచిస్తూ వచ్చారు. సో అది కరెక్ట్ కాదు అని చెప్పి మేము చాలా ఫైట్ చేసామండి. అయినా వాళ్ళు ఏంటి అని అంటే ఇన్ కేసు ఇప్పుడు బిజినెస్ గ్రో చేయాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు అని అంటే వాళ్ళు మేము చెప్పే ఐడియాలజీని వాళ్ళు ఇష్టపడి ఓకే ఇలా డెవలప్ చేద్దాం అలా డెవలప్ చేద్దాం అని చెప్పి అనుకుంటారు. బట్ వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఎలా ఉన్నారు అని మోసం చేయాలి అన్న ఉద్దేశంతోనే ఉన్నారు. సో ఆ ఉద్దేశంతోనే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏంటి అని అంటే మేము ఏదైతే చెప్పామో అదంతా కూడాను వాళ్ళు పట్టించుకోలేదు. సో వాళ్ళకి నచ్చినట్టే చేశారు. జస్ట్ ఒక్క జంగారెడ్డిగూడెంలోనే వాళ్ళు ఓన్ గా స్టార్ట్ చేసి ఓన్ గా చేస్తున్నారు. సో ఆ ఓన్ గా చేస్తున్న ఆఫీస్ చాలా ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ బాగా హైట్ గా చూపించి ఎప్పుడైతే న్యూ ప్లానర్ వస్తున్నారో ఆ ప్లానర్ ఈ ఆఫీస్ చూపించి వాళ్ళని అట్రాక్ట్ చేసి వాళ్ళు మేము చాలా బిజినెస్ చేస్తున్నాము అని చెప్పి ఇప్పటికీ స్టిల్ వాళ్ళు ఇప్పటికీ కూడాను ఏలూరు క్లోజ్ అయిపోయింది, తణుకు క్లోజ్ అయిపోయింది, నర్సరావుపేట క్లోజ్ అయిపోయింది, సత్తుపల్లి క్లోజ్ అయిపోయింది, ఇవన్నీ క్లోజ్ అయిపోయినా కూడాను వాళ్ళు స్టిల్ పబ్లిసిటీ చేయడంలో అన్ని బ్రాంచెస్ ఓపెన్ లో ఉన్నాయని చెప్పి పబ్లిసిటీ చేస్తున్నారు. బట్ వాస్తవంగా ఏంటి అని అంటే ఏ బ్రాంచ్ కూడాను ఓపెన్ అయ్యి లేదు, ఓన్లీ జంగారెడ్డిగూడెం అన్న బ్రాంచ్. సో వాళ్ళు ఏంటంటే ఈ మోసం చేయాలని ఆలోచిస్తున్నారు కాబట్టి ఇవన్నీ క్లోజ్ అయిపోయి ఉన్నా కూడాను ఓపెన్ లోనే ఉన్నాయి అని చెప్పి చూపిస్తే న్యూ ఫ్రాంచైజర్స్ ని ఆకర్షిస్తున్నారండి. ఇంకోటి ఏంటి అని అంటే ఈ డెవలపర్స్ డౌన్లోడ్స్, ఈ డౌన్లోడ్స్ వీళ్ళు ఏంటంటే మేబీ
చేసేసి అన్ని డౌన్లోడర్స్ పెరిగిపోయారని చూపిస్తున్నారో లేకపోతే ఏంటో తెలియదు కానీ 2 lakh అబోవ్ డౌన్లోడర్స్ ఉన్నారు అని చెప్పి వాళ్ళు చూపించి అది కూడా ఫేక్ గా క్రియేట్ చేసి చూపిస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో 1900 ఇప్పుడు 1997లో అంటే సారీ 2016 and 17లో దే హ్యావ్ స్టార్టెడ్ మన